అంటే ముందుగానే పందాలు జోరందుకుంటున్నాయి. అది ఫలితాల మీద కాదు, తెలుగుదేశం పార్టీ టికెట్ పైన. నర్సాపురం టీడీపీ సీటు బండారుక, కొత్తపల్లిక అంటూ పందాలు సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడుల్లో ఎవరికి టికెట్ దక్కుతుందనే విషయమై బెట్టింగ్ జోరందుకుంది. లక్షకు 3 లక్షల రూపాయల చొప్పున కోసు పందెం జరుగుతోంది. 20 రోజులుగా జరుగుతున్న బెట్టింగులు శనివారం మరింత పెరిగాయి. పందెం ఇప్పుడు 5 కోట్ల రూపాయలు దాటిందని అంచనా. ఇందులో 30 లక్షల వరకు ఒక అభిమాని మాధవనాయుడుపై కాసినట్లు ప్రచారం సాగుతోంది. కొత్తపల్లి వర్గంలోనూ ఒకరిద్దరు 5 లక్షల రూపాయల నుంచి 15 లక్షల వరకు కాశారు. కొద్ది రోజుల నుంచి నియోజకవర్గంలో టీడీపీ టికెట్పై ఉత్కంఠ నెలకొంది. మాధవనాయుడికే వస్తుందని ఆయన వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో కొత్తపల్లి వర్గీయులు అధిష్టానం నుంచి తమ నేతకు హామీ వచ్చిందని అంటున్నారు. ఉభయ వర్గాల నడుమ పంతాలు పెరిగి పందెం వరకు వెళ్లింది. మొదట్లో మామూలు పందాలే జరిగాయి. 3 రోజుల క్రితం టీడీపీ అధిష్టానం ప్రకటించిన తొలి జాబితాలో నర్సాపురం స్థానం లేకపోవడంతో ఉత్కంఠ పెరిగి కోసు పందాలు మొదలయ్యాయి. జాబితాలో పేరు లేకపోయినా టికెట్ తనదేనని ఎమ్మెల్యే ధీమాగా ఉండడం, కనీసం అమరావతికైనా వెళ్లకపోవడంతో ఆయన వర్గీయుల్లో టికెట్పై నమ్మకం పెరిగింది. అయితే కొత్తపల్లి కొద్ది రోజులుగా సీఎం చంద్రబాబు వెంటే ఉంటున్నారు. దాంతో ఆయనకే టికెట్ ఖాయమని ఆయన వర్గీయులు నమ్ముతున్నారు. సాధారణంగా ఎన్నికల తర్వాత విజయాలపై పందాలు జరుగుతుంటాయి. ఈసారి అందుకు భిన్నంగా టికెట్పై బెట్టింగులు కాయడం హాట్ టాపిక్గా మారింది.